నేనేమంటా అంటే మేబీ ఆమె దీనిలో కొన్ని విషయాలు ఆమె కన్వే చేసేవి ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కానీ అన్ని విషయాలు కూడా ఇన్ఛార్జ్ ఒకళ్ళకే ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడుంటారా? అంటే ఒక్కటి భరత్ గారు, ఇన్ఛార్జ్ ఇచ్చింది కేటీఆర్ కు, ఇన్ఛార్జ్ కి ఇవ్వడం కరెక్ట్ కాదు ఇట్లా. అంటే నేను కూడా అన్నాను, మీకు గుర్తుండాలి. నేను ఒక బీసీకి ఒక ఎస్సీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమని అన్నాను. హరీష్ రావు గారికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి రూరల్ ఏరియా అంతా ఆయనకు అప్పచెప్పండి, అర్బన్ ఏరియా అంతా కేటీఆర్ కి అప్పచెప్పండి. ఒక ఎస్సీకి ఒక బీసీకి కూడా ఆ సెక్షన్స్ ను పోలరైజ్ చేయడానికి ఇదివరకు కాంగ్రెస్ 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్ పెట్టింది, అలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా పెట్టండి అని అడిగాం. ఎట్లాగో బీఆర్ఎస్ ఓ బీసీకో ఒక ఎస్సీకో ఆ పార్టీ జీవిత కాలంలో ఈనాడు అధ్యక్ష పదవి ఇవ్వదు, అట్లీస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వాలి. ముఖ్యమంత్రి అయితే అది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఏమొస్తుంది? ఆ పార్టీ స్వభావం చెల్లుతుందా? అంటే నేను అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నా తెలుస్తా? అల్టిమేట్ గా కేసీఆర్ ఫైనల్ నిర్ణయం కదా, ఎవరిది కాదు ఇక్కడ. కాదు ఏమైందంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఆ వర్గాలు ఓ వాయిస్ ఉంటది వాళ్ళకి, ఏంటంటే మా వాడిని గౌరవించి మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేర్ లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ పవర్స్ లేవు అని మళ్ళీ అంటారు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాక వాళ్ళని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకోవడానికి వాళ్ళు రేట్ చేస్తారు, తప్పేమున్నది? డెమోక్రసీలో అవసరం కదా. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఇచ్చినా ఏమి ఇచ్చినా అల్టిమేట్ గా కేసీఆర్ ఏదంటే అది పార్టీలో జరుగుతుంది, ప్రభుత్వంలో జరుగుతుంది. అల్టిమేట్ గా అది మనకు ఓకే కదా, అది క్లియర్ పిక్చర్ కదా. ఆయన స్వభావాన్ని చూసినప్పుడు విమర్శలను కూడా ఆయన వినే ఓపిక ఆయనకు ఉండదు. ఆయన ముందట ఎవరు చెప్పే సాహసం చేయరు. కాబట్టి అవి డమ్మీ పోస్టులు అయినా కూడా కొన్ని ఉంటాయండి, కొన్నేమో ఆడంబరాలకు ఉంటాయి, కొన్నేమో నిజంగానే పార్టీని నడిపించడానికి ఉంటాయి. పార్టీని నడిపించే పోస్టులు ఆయన ఎవరికి ఇవ్వడు, అది చూపెట్టుకోవడానికి ఉంటాయి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నది ఇక్కడ వర్తించదా? బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు కదా. అట్లా బీఆర్ఎస్ క్యాడర్ అయితే మెజారిటీ ఇప్పటికీ అదే అనుకుంటారు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఒక కమ్యూనిస్ట్ పార్టీలను పక్కకు పెడితే భారతదేశంలో జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్. ఓకే.